పరిశుద్ధ నామకు స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. నేను అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లేర్ దీవుల నుండి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాలంటీర్గా నేను ఈ వాక్యం తీసుకున్నాను. ఇది వాక్యం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 5 వరకు నేను చదువుతున్నాను. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ఆ ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచుచు గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే యేసు ప్రభు మనకి మంచి కాపరి. ఆయన ఏం చేశారంటే గొర్రెల్ని ఏ విధంగా లోపలికి ప్రవేశపెట్టి మళ్ళీ వెలుపలికి నడిపిస్తాడో అలాగే మనకి ముందుగా ఉండి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, మనం ఆయన వెంబడించినప్పుడు మనల్ని దేవుడు నడిపిస్తాడు. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని అనేసి చెప్తున్నాడు. ఎప్పుడు కూడా యేసు ప్రభుని ఎవరైతే వెంబడిస్తారో ఆయన ఏమంటున్నాడంటే 7వ వచనం చూసుకుని, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు అని చెప్తున్నాడు. మన లోపలికి వెళ్ళి బయటకు వస్తానికి అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకే ఉంది. ఆ అధికారం గలవాడు యేసుక్రీస్తే కనుక ఆయన మనకి మంచి కాపరి కనుక ఆయన ఏం చేశారంటే మనకి లోపల ప్రవేశించడానికైనా మళ్ళీ బయటకు వస్తాకైనా మనకి మంచి కాపరిగా ఉండి మనల్ని ముందుండి నడిపిస్తాడు. అందుకనే నా గొర్రెలు నా స్వరము వినుని అంటున్నారు. ఆయన స్వరము ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో ఆయన స్వరాన్ని వింటారు. ఆయన స్వరం ఎవరు వింటారు? రక్షింపబడిన వారే ఆయన స్వరం వింటారు. అలాగే మనందరం కూడా రక్షింపబడి ఆఖరు దినాల్లో ఆయన స్వరం తెలుసుకోవాలి. మనం ఇది దేవుని స్వరమా లేదా యేసుక్రీస్తు స్వరమా, సాతాను స్వరమా? ఇప్పుడు ఏంటంటే సాతాను స్వరము ఇప్పుడు ఆఖరు టైంలో చాలా ఎక్కువగా ఉన్నది కనుక సాతాను స్వరమును మనము యేసుక్రీస్తు స్వరము గ్రహించి యేసుక్రీస్తు స్వరమని ఆయన వెంబడించాలనేసి మీ అందరికీ ఈ వాక్యం తెలియజేస్తున్నాను. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు మనం లోపలికి వెళ్ళచ్చు, బయటకు వచ్చి మంచి మేత మేయచ్చు. అంటే ఆత్మీయమైన జీవహారం తినచ్చు, మనము దేవునిలో ఎదుగుదామనేసి మనకి దీని ఈ వాగ్దానం తెలియజేస్తుంది. ఈ వాగ్దానం అందరూ కూడా మీరు వినాలి. అంటే ఈ వాక్యం అందరం కూడా మనం తెలుసుకొని ఇది సాతాను స్వరమా దేవుని స్వరమా, దేవుని వెంబడిస్తున్నామా అనుకొని మనం గుర్తిరిగి మనం యేసుక్రీస్తుని వెంబడించాలనేసి ఇదేనా మీకు మాట్లాడుతున్నాను కనుక ఈ వాక్యాన్ని అనుసరించి అంటే మనం మంచి కాపరైన యేసుక్రీస్తుని మనం అందరం కూడా వెంబడించాలనేసి ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆమేన్.